ఒక్కటే మాట చెప్తున్నా, సెన్సార్ బోర్డ్ అన్నా చూడు ఏది కంబ్యాక్ వచ్చిందని అంటే ఫ్లాప్తో అవుతుందేమో అంటే డౌట్తో వచ్చినా సినిమా ఫస్ట్ హాఫ్ చూసినా ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నా, సెకండ్ హాఫ్ ఫ్లాప్ అన్నోడిని రోడ్ మీద వచ్చి మరి కొడతాన్నా అట్లంది అన్నా. ఫస్ట్ హాఫ్ బోర్ ఉందన్న, కొంచెం యాక్షన్ సీక్వెల్ కేజీఎఫ్ టైఫే ఉందని అనుకున్నాము. అసలు కేజీఎఫ్ అయితే ఇది కూడా ఇంకా వేరేది అనుకో కానీ ఇది కూడా పనికిరాదు. కేజీఎఫ్ అయితే అంత బాగుందన్న. ప్రభాస్ అన్న ఉంటాడన్న, అలాని కాదు అంటే మనకు అంత కనెక్ట్ కాదు. అంత సెకండ్ హాఫ్ తీసుకెళ్తాడు చూడన్న. ఇప్పటి వరకు నేను ప్రభాస్ని బాహుబలి, బుజ్జిగాడు అవన్నీ చూసినాం. ఇంత మంచి యాక్టర్ ఎప్పుడు మన టాలీవుడ్లో దొరకరన్నా. ఏ దంకి లేదు, ఏ దుంకి లేదు ఈయన కాంపిటీషన్ ముందు. ఒక్కటే మాట చెప్తున్నా, ప్రభాస్ అన్న అంటే ఎప్పుడు పెట్టినో తెలియదు కానీ బాక్స్ ఆఫీస్కి బాప్. ఈ సినిమాతో కొత్తగా చెప్తున్నా మాటలు, ఇదేదో టీఆర్పీ అదంతా కాదన్న నేను చెప్తుంది. సినిమా అన్న అంతా బాగుందన్న. సెకండ్ హాఫ్ అయితే లైఫ్లో చూడమన్న ఒక హాలీవుడ్ లెవెల్లో చూసాం చూడు సినిమా, అలా అనిపించింది అన్న నాకైతే. అంతా బాగుందన్న సినిమా ఓవరాల్గా. అంత ఉందన్న, ట్విస్ట్ ఉందన్న. సస్పెన్స్ చెప్తామా అన్న ఇట్లా అందరి ముందు. సస్పెన్స్ చూస్తే సస్పెన్స్, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంటుంది అన్న. పార్ట్ 2 అయితే అన్న, పార్ట్ 2 కోసం అయితే లీగల్గా ఇప్పటివరకు బాహుబలి పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేయలేము కానీ సల్లార్ కోసం పార్ట్ 2 అయితే వెయిట్ చేస్తున్నా అన్న. అంతా లీగల్గా ఉందన్న, అంతా బాగుందన్న అన్న. లే కేజీఎఫ్ వేరు, సల్లార్ వేరు, మొత్తం టోటల్ డిఫరెంట్. సుత్యాసనే లేదన్న ఎక్కువ యాక్టింగ్ అంటే పక్క పెడితే ఎక్కువ లేదన్న. అంతా ప్రభాస్ ఫ్రెండ్షిప్ ఉంది, యావరేజ్ ఉంది అంతే. ఐటమ్ సాంగ్స్ ఎందుకుంటే అన్న సల్లార్లో ఇట్లా లేపుతుంటే ఐటమ్ సాంగ్ అదే అయిపోతుంది అన్న. నీకు అర్థమైతే లేదు కొత్తగా. ఓవరాల్గా అయితే సూపర్ ఉందన్న. ఓకే.